వాళ్ళు పట్టిస్తారా వేరేస్తా ఉంటారా అది వారి విషయం. మేము రిజల్ట్ తీసేయడం ఆలోచన. ఇప్పటి వరకు 15 వినాయక మండపాల నుంచి విగ్రహాలు వచ్చినాయి. చాలా సంతోషమైన విషయం. 15 చాలా సంతోషమైన విషయం. ఎన్నో 10-11 వచ్చినాయి కదా కొంచెం మేము నిరుత్సాహపడ్డాం. మేము కొద్దికాలానికి నిరుత్సాహపడ్డాం. రోజు కడబడి ఉత్సవ సమితి పనిచేస్తామన్నది వాళ్ళకు. ఎందుకంటే చేతినంత పని ఉంది. 10-11 రోజులు 12 రోజుల కాలానికి అంటే శ్రమకు ఫలితం దక్కాలంటే సరే చాలా మంది వచ్చినట్లయితే దీని అవగాహన తెలుస్తుంది. ఏమిటి సంస్థ ఉందా, ఎందుకు ఉంది, ఏం చేస్తున్నాం అనే మాట ఈ సమాజానికి ఈ మా మంచిర్యాల పట్టణం తెలిసే అవకాశం ఉంది. నాకు తెలియదు. నేను మంచిర్యాల ఉన్న ఎన్నో వచ్చి ఇక్కడ చూసింది లేదు. ఈ అవకాశం నాకు దొరికింది. అట్లా ఇద్దరు దొరికే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఇక్కడ గమనిస్తూ ఉంటే ఉత్సవ సమితి మరి ఆదారాలు ఏమిటో నాకు తెలియదు. మరి ఎవరెవరో సంస్థలు సహాయం చేస్తున్నారో తెలియదు. నీటి సరఫరా చేస్తూ ఉన్నారు, టిఫిన్ లేవో అందిస్తూ ఉన్నారు. మరి ఇది ఈ సహకారం దేని కొరకు వ్యక్తిగతంగా అనుకున్న దైవభక్తి సమాజం చింతన ఐక్యత భావము. ముఖ్యంగా హిందూ ఉత్సవ సమితి అన్నారు. నాకేమనిపిస్తుంది, హిందూ ధర్మ సమితి ఇది ధర్మాన్ని కాపాడుతూ ఉన్నది. ఇంకా ధర్మాన్ని కాపాడే పరంపరలు ఈ పనులను జరుగుతున్నాయి. చాలా సంతోషించాలి. ఇది ఎవరో చేసేది కాదు, సమిష్టి వ్యవహారం. ఇది వ్యక్తి కాదు, సమిష్టి వ్యవహారము. కనుక ఇలాంటి సంస్థలు ముందుకు చేస్తే ఎవరి కొరకు వ్యతిరేకంగా చేసే పని కాదు. ఎవరెవరో అనుకోవచ్చు, ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. మా ఉనికిని మేము కాపాడుకుంటున్నాం. అంతకు మించి మరొకటి కాదు. వ్యతిరేకంగా భావించవద్దు. మా ఉనికి, మా ధర్మము, మా పెద్దలు, మా పూర్వీకులు వంశ పారంపర్యంగా. ఒక ఆయన ఏమంటాడు, వంశ పారంపర్యం అంటాడు. వంశ పారంపర్యం అంటే ఏమన్నాడు, వరుసగా వచ్చేదే వంశ పారంపర్యం అన్నాడు ఆయన. మన పెద్దలు తల్లిదండ్రులు అంతకంటే పూర్వీకులు ఇచ్చినాం, దాన్ని కాపాడుతున్నాం. దాన్ని కొనసాగించాలి. ఈ సంపదను, ఈ ఆచారాన్ని, ఈ వ్యవహారాన్ని అంతా కూడా, ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని ముందు తరానికి అందించే బాధ్యత అందరిపైన ఉన్నది. కనుక ముఖ్యంగా యువతపై ఉన్నది. కనిపించే వాళ్ళు యువకులు ఎక్కువ ఉన్నారు. దయచేసి వారిపైన ఉన్నది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు సరే ఇక్కడే కాదు, హిందూ ఉత్సవ సమితి కాదు, వాడవాడల ఈ వినాయకులను లేకపోతే చిన్న పెద్ద ఇటువంటి ఎన్నో పెద్దలు, చిన్న పెద్ద తేడాలు, ఆడా మగాలు, ప్రాంతంలో పాటలు అందరూ కూడా ఒక ఉత్సాహము, ఒక ఉద్రేకము, ఒక ఉత్సాహం కలిగి ఈ విధంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అది పరంపర. ఇదివరకు నిన్న మనం పేపర్లో వచ్చింది. నాకు అంకెలు మర్చిపోయింది. అంటే మంచిర్యాల జిల్లాలో 1900, 1500 జిల్లాలో వినాయకుడు ఉంటే 2200 పెరిగి ఈ జిల్లాలోనే సంఖ్య వచ్చింది పేపర్లో. దినదినం ప్రవర్తమానం అవుతున్నది. వెనుకకు పోవడం లేదు, పెరుగుతూ ఉన్నది, పెరుగుతూ ఉన్నది. మనకి ఇదేకి ఇవన్నీ ఏమిటి? ప్రపంచానికి సాడుతున్నాం. అయ్యా మా ధర్మం ఇది, మేము ఈ రూపమున చూపుతున్నాం, వినాయకులు చూపుతా ఉన్నాము, ఇదే ధర్మి రూపం చూపుతా ఉన్నాము, ఇదేదో చూపుతా ఉన్నాము అని ప్రపంచానికి చాటుతున్నాం. చాటాలే మనందరి బాధ్యత, ధర్మము. కనుక ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నందుకు సమితి శాఖ మంచిర్యాల గారిని అభినందిస్తూ మరొకసారి చెప్తున్నా, నిజాయితీగా న్యాయానికి దగ్గరగా మేమిద్దరం పనిచేసినాం. ఇద్దరం ముందు అవకాశం ఇచ్చినందుకు రెడ్డి గారు కానివ్వండి, తిరుపతి గారు కానివ్వండి, రేపు తెలియవు, చాలామంది మిత్రులు ఎదుగుతున్నారు, తెలియవు. కనుక అందరికీ కూడా పేరును ధన్యవాదాలు చెప్తూ, మరి రాగద్వేషాలకు అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నా, కృతజ్ఞతలు ఉంటా. థ్యాంక్స్. మనం సంపూర్ణమైన నమ్మకం కలిగి, మనం గర్వం కలిగి ఉంది. మన దీన్ని అంటే మన పిల్లలకు కూడా హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళకు చెప్తే వాళ్ళు ధైర్యంగా ఉంటారు, అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ముగిస్తున్నాను.
వారిద్దరు కూడా ఈ సమాజానికి మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, మూడవదైనటువంటి ఆచార్య దేవోభవ. వారిద్దరు కూడా మరి ఆచార్యులుగా ఈ సమాజానికి అనేక మంది స్వామి వివేకానంద లాంటి యువక దేశభక్తులను తయారు చేసినటువంటి వృత్తి నుంచి వచ్చినటువంటి స్థితి పద్ములు వారిద్దరు కూడా. వారిద్దరికి హిందూ ఉత్సవ సమితి మెరుగు నుంచి వారికి పాదాభివందనాలు చేస్తున్నాం. హిందూ ఉత్సవ సమితి మెరుగు నుంచి మరి మల్లారెడ్డి గారు